హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ పెరుగు గారెలు. ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడాను వస్తాయి. ముందుగా పెరుగు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చిని కూడా ఒక 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 3 ఎండుమిర్చిని కూడాను వేసేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఈ పోపుని కొంచెం చల్లారాలి. ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకుంటే కలర్ మంచిగా వచ్చి బాగుంటుంది. పెరుగు ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అలాగే మరీ పల్చగా కాకుండాను మరీ చిక్కగా కాకుండాను చూసుకోవాలి. కొంచెం వెడల్పాటి గిన్నెలు వేసుకుంటేనే మనకి గారెలు తీయడానికి చాలా బాగా వస్తాయి. సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం చల్లారాక ఈ పోపును కూడా వేసి కలుపుకోవాలి. ఈ పెరుగుని ఒక సైడ్కి తీసుకోవాలి. అలాగే ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి తీసుకున్నాక కొంచెం ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. తగినంత సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది. గారెల కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చేతికి కొంచెం తడి చేసుకుంటూ గారెలను వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని గారెలు వేసుకున్నాక కొంచెం కలర్ వచ్చాక రెండో వైపును తిప్పుకోవాలి. అన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. వీటిని తీసేసుకొని ఒక బౌల్లో నీరుని తీసుకోవాలి. చల్లని నీరుని తీసేసుకొని ఫ్రై చేసుకుని గారెలని నీరులో వేసేసుకోవాలి. అన్నీ కూడాను ఈ విధంగా వేసేసుకొని ఒక్క నిమిషం తర్వాత వీటిని నీరుని కొంచెం కొంచెం తీసుకుంటూ పెరుగులో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పెరుగు గారెల కాంబినేషన్గా బఠానీ కర్రీ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు గారి బఠానీ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.